మనిషి జీవిత కాలంలో అత్యంత భయంకరమైనటువంటి దశ ఏదైనా ఉందంటే యవన దశ. యవన దశలో మనం మంచి పునాది వేసుకున్నట్లయితే మన భవిష్యత్ బంగారంలో ఉంటుంది. అలా కాకుండా యవన వయసులో మనం చెడ్డ పునాది వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన భవిష్యత్ భస్మం అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక యవనస్తుని చూసి చెప్పేయచ్చు అతడు భవిష్యత్తులో ఎలా ఉంటాడా అని. సో ఈరోజు మన యవనస్తులు మనం గమనిస్తే ఏమంటే సిగరెట్లు అంటూ, త్రాగులంటూ, వ్యభిచారాలంటూ, సినిమాలు, షికారులు అంటూ ఎలా రచ్చిపోతున్నారో మనకు తెలియదు. ఏం కాదు, ఒకరిని చూసి ఒకడు విపరీతమైనటువంటి పోకడలకు పోతున్నారు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యవన వయసు అండి, మాకు బలం ఉందండి, అందం ఉందండి, చేతులు డబ్బులు ఉన్నాయండి అని ఒక రకమైనటువంటి గర్వంతో వారు విర్రవీగిపోతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే యవన వయసులో గనక పాపం చేసామనుకోండి, పాపము అనేటువంటి బ్రాకెట్ లో ఏ పాపైనా పెట్టుకోండి. చాలా రకాల పాపం ఉన్నాయి, అందులో ఏదైనా సరే ఒకవేళ మీరు చేస్తున్నటువంటి పాపాన్ని బ్రాకెట్ లో పెట్టుకోండి. అది త్రాగుడా, బూతుల, అబద్ధముల, తల్లిదండ్రులను మోసం చేయడమా, వ్యభిచారమా, స్త్రీలను ఏడిపించడమా, ఏదైనా కావచ్చు. అలాంటి పాపాలు కనుక మీరు యవన వయసులో చేశారనుకోండి, ఖచ్చితంగా యవన వయసులో మీరు బాగానే ఉండొచ్చు. కానీ మీకు వివాహమైన తర్వాత మీరు చేసినటువంటి పాపాలకు ఎఫెక్ట్ మీకు పుట్టే పిల్లల మీద పడుతుంది. నా మాట మీకు అర్థమైనా? సో యవన వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు యవన వయసులో ఎలాగైనా బ్రతికేయచ్చు. అయితే మీరు చేసే పాపాలకు రేపటి రోజున మీకు వివాహమైన తర్వాత మీకు పుట్టే పిల్లలు శిక్ష అనుభవిస్తారని మర్చిపోకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దావీదు, బెత్షెబా అనేటువంటి వారిద్దరూ పాపం చేస్తే నాతాను ప్రవక్త వచ్చి ఏమన్నాడు ఒకసారి చూద్దామా? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఏ కార్యము వలన అంటే దావీదు బెత్షెబాతో పాపము చేసిన కారణముగా యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళింది. చూడండి పిల్లలే, ఏ దేవుడైతే దావీదు ఇష్టానుసారం రాసుకున్నాడో అదే దేవుడు దావీదు పాపము చేసిన కారణంగా నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసిన పాపానికి నీ కొడుకు చచ్చిపోతాడని చెప్పని పంపించాడు. నాతాను ప్రవక్త నీ కొడుకు చచ్చిపోతాడు అని చెప్పడానికి దావీదు దగ్గరికి వెళ్ళాడు, చెప్పిన తర్వాత దావీదు ఉపవాసం ఎంతగానో ప్రార్థన చేశాడు. ఎందుకంటే దావీదు చేతులు ఏం లేదు, ఎందుకంటే అప్పటికే పాపం అయిపోయింది, పాపమునకు తగిన పర్యవసానాలు కూడా అతనికి సంభవిస్తున్నాయి. అతని చేతులు ఏమీ లేదు. ఇంకేం చేస్తున్నాడు? దేవుడు అంటూ ఏడుస్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే ఎప్పుడైతే ప్రవక్త అలా చెప్పాడో 16 నుండి చదువుతున్నట్టు గమనించండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. దావీదు ఉపవాసం నుండి లోనికి పోయి రాత్రంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలోని ఎన్నికైన వారు లేచి అతని నేల మీద నుండి లేవనెత్తుటకు వచ్చేది. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా ఉండను. 7వ దినమున బిడ్డ చావగా, 7వ రోజున బిడ్డ చనిపోయాడు. కారణం ఏంటి? పుట్టినటువంటి ఆ బిడ్డ ఎంత తప్పు చేశాడంటే ఏం తప్పు చేయలేదు. కారణం ఏంటి తెలుసా? దావీదు చేసినటువంటి పాపం. కాబట్టి గమనించండి, యవన వయసులో మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆలోచించండి. తల్లిదండ్రుల భయం మీకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని భయంతో బ్రతకండి. ఎందుకు తెలుసా? యవన వయసులో మనం ఏ తప్పులు చేస్తామో ఖచ్చితంగా ఆ తప్పులకి మనం యవన వయసులోనే ప్రతిఫలాన్ని పొందొచ్చు కొన్ని సార్లు. కానీ మరికొన్ని సార్లు యవన వయసు అంతా కూడా సాఫీగా సాగిపోతుంది, కానీ వివాహం అయిన తర్వాత మీకు పుట్టే బిడ్డల మీద ఆ శిక్ష అమలు అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దావీదు లాంటి వాడిని వదలలేదు. మనం లెక్క చెప్పండి దేవుడికి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న క్లారిటీ ఇక్కడ నేను ఇష్టం గమనించండి. ఇప్పుడు అంగవైకల్యంతో పుడుతున్నటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు కదా, గుడ్డివారిగా, మోగవారిగా, చెవిటివారిగా, సరైన ఆరోగ్యం లేని వారిగా చాలా మంది పిల్లలు పుడుతుంటారు కదా. వాళ్ళందరూ అలాంటి పుట్టుకకు వారి తల్లిదండ్రులు కారణం అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని సార్లు ప్రపంచంలో ఉన్నటువంటి కొందరికి జీవితం యొక్క విలువ తెలియచేయడానికి, జీవితంలో శ్రమలను అధిగమించేటట్టుగా వారిని మోటివేట్ చేయడానికి నీకు ఉజిసిక్ లాంటి వారిని కూడా దేవుడు కొన్నిసార్లు పుట్టిస్తుంటాడు. దానికి మనం ఏం చేయలేము. కానీ కొన్ని సార్లు మనం చేసిన పాపాలు మనకి తగలచ్చు, లేకపోతే మనకు పుట్టే బిడ్డల మీద పడవచ్చు. అయితే
ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, బలహీనతతో పుట్టినా, ఒకవేళ అంగవైకల్యంతో పుట్టినా, ఎలా పుట్టినా అన్ని సందర్భాల్లో వారి తల్లిదండ్రుల పాపము కారణమని మనం చెప్పలేము. కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు ఒక యవనస్తుడు తప్పు చేసాడు, అదే యవన వయసులో అతనికి శిక్ష అమలు అయిపోయింది అనుకోండి. అంటే అతనికి కాలు చీరిపోయింది, లేదా అతను చచ్చిపోయాడు అనుకోండి, లేదా అతనికి ఏదో పెద్ద రోగం వచ్చేసింది, అతని పాపానికి శిక్ష అమలు అయిపోయింది అనుకోండి. పుట్టే బిడ్డల మీద ఎలాంటి ప్రభావం ఉండదు. అలా కాకుండా యవన వయసులో ఇతడు చేసిన తప్పులు, పాపపు కార్యక్రమాలకు ఇతని మీద ఏ శిక్ష అమలు అవ్వలేదు అనుకోండి, సాఫీగా జీవితం సాగుతుంది అనుకోండి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది పుట్టే బిడ్డల మీద ప్రభావం పడుతుందని గమనించాలి. కాబట్టి యవన వయసులో చాలా జాగ్రత్తగా మీరు బ్రతకాల్సిన అవసరం ఉంది. ఎవడు భయం లేకుండా బ్రతికారనుకోండి, రేపొద్దున్న మీ పిల్లల్ని చూసి మీరు ఏడ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను దేవుడు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఏ దేవుడైతే ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆ దేవుడు ఈ జీవితాన్ని, మన జీవన శైలిని చూస్తున్నాడు కనుక జాగ్రత్తగా బ్రతుకుతాం. యవన వయసులో నీతిగా, అలనాడు యోసేపులాగా, అలనాడు తిమోతిలాగా, అలనాడు ఫినెహాసు లాగా, అలనాడు తీతుకులాగా, అపోస్తలుడైన పౌలులాగా, ఇలా ఎందరో బైబిల్లో ఉన్నటువంటి యవనస్తులను మనం ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడలు మనందరము బ్రతికేటువంటి అవకాశం, అట్టి మనసును దేవుడు నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.